తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని, ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో 3 వేదికల నిర్మాణం చేపట్టారు. ప్రధాన వేదికపై అగ్రనేతలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధాన వేదికకు ఇరువైపులా 2 వేదికలను ఏర్పాటు చేశారు. 2వ వేదికపై ఏఐసీసీ నేతలు, రాష్ట్ర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. 3వ వేదికపై డీసీసీ అధ్యక్షులు, సహపార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. స్టేడియం బయట దాదాపు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సీసీ కెమెరాలతో పాటు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే డీసీపీ తెలియజేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్నారు. మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేపు రేవంత్ రెడ్డితో పాటు 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి కాసేపట్లో బెర్త్ కన్ఫర్మ్ అయిన వ్యక్తుల పేర్లు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసమే రేవంత్ ను హైకమాండ్ వెనక్కి పిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో వెనక్కి వెళ్లారు. హైదరాబాద్ కు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన ఏఐసీసీ కార్యాలయానికి తిరిగి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని స్వయంగా కోరారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని, ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియంలో 3 వేదికల నిర్మాణం చేపట్టారు. ప్రధాన వేదికపై అగ్రనేతలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధాన వేదికకు ఇరువైపులా 2 వేదికలను ఏర్పాటు చేశారు. 2వ వేదికపై ఏఐసీసీ నేతలు, రాష్ట్ర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. 3వ వేదికపై డీసీసీ అధ్యక్షులు, సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. స్టేడియం బయట దాదాపు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సీసీ కెమెరాలతో పాటు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే డీసీపీ తెలియజేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్నారు. మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేపు రేవంత్ రెడ్డితో పాటు 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీనికి సంబంధించి కాసేపట్లో బెర్త్ కన్ఫర్మ్ అయిన వ్యక్తుల పేర్లు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసమే రేవంత్ ను హైకమాండ్ వెనక్కి పిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో వెనక్కి వెళ్లి హైదరాబాద్ కు వచ్చేందుకు ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన ఏఐసీసీ కార్యాలయానికి తిరిగి వెళ్లినట్టుగా తెలుస్తోంది. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని స్వయంగా కోరారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.